బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని నాగార్జున గారు చెప్పడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ ప్రేక్షకుల మనసుల్లో పట్టలేనంత ఆనందం మొదలైంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకేమో గుండెల్లో రైలు పరిగెత్తుతుంటే చూస్తున్న ప్రేక్షకులకేమో మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు లోపలికి వస్తారా అని ప్రేక్షకులు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టడానికి చాలామంది కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. ఇప్పటికే పలువురి పేరైతే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టేస్టీ తేజ, గౌతమ్, శోభా శెట్టి, అలాగే యాంకర్ రవి, గంగవ్వ, హరితేజల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. గంగవ్వ మాత్రం తీసుకోవాలా వద్దా అని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తుంది. అయితే మనకు అందిన సమాచారం మేరకు బిగ్ బాస్లో మరో బలమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అడుగుపెట్టే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే మాత్రం బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ మాత్రం ఓ రేంజ్లో పోవడం మాత్రం ఖాయం. ఎవరో కాదు, సుడిగాలి సుధీర్ అలాగే యాంకర్ ప్రదీప్ వీళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కంటెస్టెంట్గా కాదు, గెస్ట్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా యాంకర్ ప్రదీప్ స్టార్మాలో వచ్చే డి యాంకర్గా చేసేవాడు. కానీ గత కొన్ని రోజులుగా డీకి యాంకరింగ్ చేయడం లేదు యాంకర్ ప్రదీప్. దీంతో యాంకర్ ప్రదీప్ బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు, అందుకే డీకి యాంకరింగ్ చేయడం లేదు అని వార్తలు వచ్చాయి. కానీ అందులో మాత్రం నిజం లేదు. అయినప్పటికీ బిగ్ బాస్లోకి యాంకర్ ప్రదీప్ను తీసుకోవడానికి బిగ్ బాస్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయితే యాంకర్ ప్రదీప్ మాత్రం దానికి సిద్ధంగా లేకపోవడంతో యాంకర్ ప్రదీప్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం జరగలేదు. అయితే గెస్ట్గా మాత్రం ప్రదీప్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. కానీ అది ఇప్పుడు కాదు. 10th వీక్లో బిగ్ బాస్ హౌస్లో యాంకర్ ప్రదీప్ హౌస్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక సుడిగాలి సుధీర్ మాత్రం ఈసారి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తుంది. గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ హౌస్లోకి జబర్దస్త్ ఆది వచ్చేవాడు. అయితే ఈసారి కూడా జబర్దస్త్ ఆదిని తీసుకుంటే రొటీన్ అవుతుంది. ఈ లిమిట్లెస్కి అర్థం ఉండదు. కాబట్టి ఆది ప్లేస్లో సుధీర్ని తీసుకోవాలి. సుధీర్ అంటే ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టం. అలా సుధీర్ని హౌస్లోకి పంపడం ద్వారా టీఆర్పీ రేటింగ్తో పాటు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. చూసిన ప్రేక్షకులకు కూడా ఆనందంగా ఉంటుంది అని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్టార్మాలో చాలా ప్రోగ్రామ్స్లో సుధీర్ పాల్గొంటున్నాడు. ఇక స్టార్మాలో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ హౌస్కి కూడా సుధీర్ వెళ్ళబోతున్నాడు అన్నట్లు. మొత్తానికి ఈ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ సిద్ధమయ్యాడు.